వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు అమావాస్య, రేవతి నక్షత్రం, శుక్రవారం అండి. అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు ధ్యానం చేయడం కోసమైనా, మంత్రపజపం చేసిన, ఈరోజు ఎంత వీలైతే అంత మౌనంగా ఉన్నా, అదేవిధంగా ఏదైనా శ్లోక పారాయణ చేసినా కూడా అత్యంత శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మనం జపించవలసిన మంత్రం, శుక్రవారం అమావాస్య, మహాలక్ష్మి అమ్మవారికి చాలా విశేషమైన రోజు. అమ్మవారి నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఈ నామాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించండి. ఈ విధంగా ఎవరైతే జపిస్తారో వారిలో మానసిక సౌందర్యం, అలాగే మానసిక ప్రశాంతత, ఆర్థిక ప్రగతి అనేది ఉంటుంది. ఇంకా ఈరోజు మంచి మాట అండి. మనం జీవితంలో అన్నీ అనుభవిస్తూ ఉంటాము. ఏది నచ్చితే అది కొనుక్కుంటూ ఉంటాము. అలా కొనుక్కోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది. అది కొనుక్కున్న తర్వాత ఇలా ప్రతీది కూడా మనం ఏది తక్కువ ఉందో మన జీవితంలో దాన్ని ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకుంటూ ఉంటాము. అది ఇంకా ఇంకా అని కొనుక్కున్న తర్వాత అది అధికమైనప్పుడు దానివల్ల సుఖం లేదు, సంతోషం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అరే, అప్పుడు మన దగ్గర లేనప్పుడే కదా మనం సంతోషంగా ఉన్నాము, ఉన్న తర్వాత సంతోషమే లేదు అని చెప్పేసి అనుకుంటాము. ముఖ్యంగా డబ్బు విషయంలో డబ్బు సంపాదిస్తూనే ఉంటాము. ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా మనకి సంపాదన రావాలి, ఇంకా ఆస్తులు కొనాలి అనుకుంటూ ఉంటాము. డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉంటే మనం లక్ష్యాన్ని చేరుకోలేము. ఎప్పటికీ గుర్తుంచుకోండి, మన జీవితం అంతమైనా సరే మనం లక్ష్య సాధనను చేయలేము. అదే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కృషి చేస్తున్న సమయంలో ఆ డబ్బే మన వెంట పరుగులు తీస్తూ వస్తుంది. అప్పుడు మన జీవితంలో సంతృప్తి, సంతోషం, డబ్బు అన్నీ ఉంటాయి. ఇక డబ్బు సంపాదనలో అసలు అంతం అనేదే ఉండదు. అది ఎంత సంపాదించినా మనకి సరిపోదు. చూడండి, మనం అన్నం తింటాము. ఇప్పుడు కడుపు నిండగానే చాలు అంటాము. అంతేకాని రేపటి కోసం, ఎల్లుండి కోసం ఈరోజే తినము కదండి. కానీ డబ్బు విషయం అలా కాదు. తరతరాల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఆస్తులు కూడబెడుతూ డబ్బు సంపాదన చేస్తూ ఉంటారు. మనకి డబ్బుతో పాటు జ్ఞానము ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా డబ్బు మాత్రమే ఉంటుందో అప్పుడు దాన్ని అనుభవించే తెలివితేటలు మన దగ్గర ఉండవు. బాహ్య సౌందర్యం కన్నా కూడా ఆంతరిక సౌందర్యం అనేది ఎప్పుడూ గొప్పది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురుకులంలో గురువు, శిష్యులు ఉంటారు. అందులో ఒక శిష్యుడు ఎప్పుడూ కూడా నిరాశతో, నిస్పృహతో కూర్చోవడం గురువు గమనిస్తాడు. ఒకరోజు శిష్యుడి దగ్గరికి వెళ్ళి, శిష్య, నేను నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఎందుకు నువ్వు ఏదో విషయంలో కలత చెందుతున్నావు అని అడగగానే అప్పుడు శిష్యుడు గురువుతో, స్వామి, నేను చాలా నల్లగా ఉన్నాను. ఎవరూ నాతో కలిసి ఉండడం లేదు. అందరిలో నేను తక్కువైపోతున్నాను అని బాధపడతాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, అందరిలో లేనిది నీలో ఉన్నది ఒకటి ఉంది. అది ఏంటి అంటే జ్ఞానం. నీలో అధిక జ్ఞానం ఉంది. ఎక్కువ బుద్ధి, తెలివితేటలు అనేవి ఉన్నాయి. జీవితంలో ఏజ్ వస్తున్న కొద్దీ అందం అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ జ్ఞానం మాత్రం పెరుగుతుంది అని చెప్పి నదీ తీరానికి తీసుకెళ్తాడు. ఆ నదిలో స్నానం చేసి రమ్మంటాడు శిష్యుణ్ణి. శిష్యుడు అలాగే నదిలో స్నానం చేసి వస్తాడు. అప్పుడే 2 పీతలు నదిలోంచి బయటకు వస్తాయి. అప్పుడు ఆ పీతలతో ఆ మహర్షి, నేను మహర్షిని, నాకు చాలా తపశ్శక్తి ఉంది. మీకు భగవంతుడు అన్యాయం చేశాడు. మీరు చాలా అందవికారంగా కనబడుతున్నారు. పైగా మీ దగ్గర నుంచి చెడు వాసన వస్తుంది. మీరు ఏం కావాలో కోరుకోండి, నేనది మీకు చేస్తాను. కావాలంటే నేను మిమ్మల్ని అందంగా చేస్తాను కూడా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ పీతలు ఆ ఋషితో, మాకు వద్దు స్వామి, ధన్యవాదాలు మీరు అడిగినందుకు. మాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితోనే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పేసి చెప్తుంది. మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు ఇంతలా అని గురూజీ అడుగుతాడు. అప్పుడు ఆ పీతలు, మాకు మనుషుల్లాగా, ఇతర ప్రాణుల్లాగా అసూయ, ద్వేషాలు మాలో ఉండవు. మాలో పోటీతత్వం ఉండదు. మాకు ఏదైతే లభిస్తుందో దానితోనే మేము ఆనందంగా, సంతృప్తిగా గడుపుతాము అని చెప్పేసి చెప్తుంది. అది విన్న శిష్యుడు,
పశ్చాత్తాపం చెంది ఇక తను ఎలాగైతే ఉన్నాడో అలాగే తనని అంగీకరించుకొని వాస్తవ్యాస్తాలు తెలుసుకొని బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యం ముఖ్యం, జ్ఞానం ముఖ్యం, బుద్ధి కుశలత ముఖ్యం అని తెలుసుకుంటాడు. చూసారు కదండి! అందం అనేది బయట జనాలకి మాత్రమే. కానీ ఎప్పుడైతే మనం ఆంతరిక సౌందర్యం మనలో ఉంటుందో అప్పుడు ఈ ప్రపంచమే మనకి జేజేలు కొడుతుంది. ఎప్పుడైతే మనలో జ్ఞానం లేకుండా బాహ్య సౌందర్యం ఉందో ఆ సౌందర్యం ఉన్నంత వరకే మనకు విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాహ్య సౌందర్యం వయసుతో పాటు కుళ్ళిపోతుందో, తగ్గిపోతుందో అప్పుడు ఎవరు మనల్ని దగ్గరికి తీసుకోరు. ఇక ఈరోజు మన సంప్రదాయం. ఈరోజు శుక్రవారం అమావాస్య. సాధారణంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీ పూజ చేయడం చాలా విశేషం. అలాగే పితృకార్యాలు నిర్వహించిన, ఆ రోజు వస్త్రదానం చేసిన, తిలదానం అంటే నువ్వుల దానం చేసిన, ఏదైనా మంత్రజపం చేసినా, అదేవిధంగా అమావాస్య రోజు మౌనవ్రతం ఉన్నా, విష్ణు సహస్ర పారాయణ చేసినా, ధ్యానం చేసినా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఎప్పుడైతే శుక్రవారంతో పాటుగా అమావాస్య వస్తుందో ఆ రోజు ఏదైనా శుభకార్యాల నిమిత్తమైనా సరే వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయకూడదు. అలాగే చెవులను కుట్టించకూడదు. వివాహాలు లేదంటే గృహప్రవేశాలు లాంటివి చేయకూడదు. ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో అప్పుడు మన ఎనర్జీ అనేది డిఫాల్ట్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అమావాస్య శుక్రవారం రోజు వచ్చినప్పుడు ఉప్పును ఇవ్వడం, ఇతరులకు ఏదైనా మంగళ ద్రవ్యాలు ఇవ్వడం, డబ్బులు, నగలు సహాయ నిమిత్తం ఇవ్వడం కూడా చేయకూడదు. అలా ఇచ్చినట్లయితే మన అదృష్టం అనేది అక్కడికే ఆగిపోయి మన అదృష్టం ఇతరులకు వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం రేవతి నక్షత్రం, అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి పరమమిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదనతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్య అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సంపదతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. ఎవరికైతే జాతకరీత్యా గ్రహదోషాలు కానీ, గోచారంలో దోషాలు లేదంటే గ్రహాల చెడు ప్రభావం ఉన్నట్లు అయితే, గ్రహాల వలన బాధలు పడుతున్నవారు రేపు ఉదయాన్నే నవగ్రహాలకు క్లాక్ వైజ్లో 9 ప్రదక్షిణలు, యాంటీ క్లాక్ వైజ్లో 2 ప్రదక్షిణలు చేయండి. తదుపరి ఆంజనేయ స్వామి ఆలయంకి కానీ, గణపతి సన్నిధంలో కానీ ఒక 5 నిమిషాలు కూర్చొని రండి. ఇలా దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లో అయినా సరే మహావిష్ణువు ముందు దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఈరోజు సాయంత్రం లక్ష్మీ కటాక్షం కోసం నిప్పును రాజేసి దానిపైన నూనెలో అద్దిన బెల్లం ముక్కను ఉంచి ఇల్లంతా ధూపం వేయాలి. తదుపరి లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసి తెల్లని పూలతోని పూజించి లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేయాలి. తదుపరి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమలో కాస్త తేనె కలిపి ఇంటి సింహద్వారానికి అలంకరించాలి. ఆ తరువాత ఎవరైతే కుంకుమార్చన చేస్తారో వారు ఈ కుంకుమను నుదిటిన ధరించినట్లయితే ఇంట్లో దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం వేగంగా ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.